ఇవాళ మే 28వ తేదీ. ఇవాల్టి వార్తా విశ్లేషణ చూద్దాం. జస్టిస్ భట్టు దేవానంద్ మళ్ళీ ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. మద్రాస్ హైకోర్టు నుంచి ఆయన బదిలీ అయ్యారు. 2023లో ఏపీ హైకోర్టు నుంచి వేరే హైకోర్టులకు బదిలీ అయిన ముగ్గురు న్యాయమూర్తుల్లో ఈయనొకరు. మిగతా ఇద్దరు జస్టిస్ దుప్పల వెంకటరమణ, అలాగే జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్. నాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పినా కూడా మధ్యప్రదేశ్ హైకోర్టుకి బదిలీ చేశారు, నన్ను వేధించడానికే ఈ బదిలీ జరిగింది అని చెప్పి జస్టిస్ వెంకటరమణ ఈ మధ్యనే తన పదవీ విరమణ సభలో ఆరోపించారు. నేను దాని మీద ఒక వీడియో కూడా చేశాను. ఆయనతో పాటు అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కేసుల్లో తీర్పులు ఇచ్చినటువంటి జస్టిస్ దేవానంద్ గారు, అట్లాగే జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గారులను కూడా పనిష్మెంట్ కిందే ఈ బదిలీ చేశారని చెప్పి న్యాయవాద వర్గాల్లో అప్పట్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జస్టిస్ భట్టు దేవానందని మళ్ళీ ఏపీ హైకోర్టుకి బదిలీ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఆయనతో పాటు తెలంగాణ హైకోర్టు నుంచి గతంలో బదిలీ అయిన జస్టిస్ కన్నిగంటి లలిత, జస్టిస్ చెల్లకూరు సుమలత, జస్టిస్ అభిషేక్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి బదిలీ అయ్యారు. ఏ ప్రాతిపదిక మీద సుప్రీంకోర్టు కొలీజియం వారు హైకోర్టు న్యాయమూర్తుల్ని బదిలీ చేస్తారు అనేది బయటికి చెప్పరు. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేశారా? ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కవిత సంప్రదింపులు జరిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి నో చెప్పింది. బీఆర్ఎస్లో తనకి సరైన ప్రాధాన్యం లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కవిత ఈ మధ్యనే తన తండ్రి కేసీఆర్కి రాసిన లేఖ ద్వారా వార్తలోకి ఎక్కారు. తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన బీజేపీ పట్ల కేసీఆర్ మెతక వైఖరి అవలంబిస్తున్నారు అనేది ఆమె మెయిన్ ఇష్యూ. ఇలాగైతే బీఆర్ఎస్ బలహీనపడుతుంది అని బహుశా భావించినటువంటి కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం ఒక మధ్యవర్తి ద్వారా ఢిల్లీ కాంగ్రెస్ నాయకత్వాన్ని అప్రోచ్ అయిందట. ఈ మధ్యనే ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్లతోటి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్చించింది. అయితే ఈ సమయంలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ తగాదాలు పెట్టింది అనే చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారట. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనకి బ్రేక్ వేసింది అని చెప్పి ఆంధ్రజ్యోతి రాసింది. ఈ కథనంలో ఏమాత్రం వాస్తవం ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి బలహీనపడుతోంది అని చెప్పొచ్చు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో తాజాగా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరుని సిఐడి పోలీసులు చేర్చారు. ఆయన్ని 127వ నిందితుడిగా చేర్చారట. 2021 అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు. ఈ కేసులో ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి చాలామంది వైసీపీ నాయకులు ముద్దాయిలుగా ఉన్నారు. చాలామంది ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఇంతకాలం తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరుని ఎందుకు చేర్చారో తెలియదు. మే 31వ తేదీన ఇంటరాగేషన్కి హాజరు కావాలి అని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డికి సిఐడి పోలీసులు నోటీస్ కూడా ఇచ్చారు. ఈ మధ్యకాలంలో రామకృష్ణారెడ్డి గారు ఎక్కడా కనిపించడంలా బయట. ఇప్పుడు ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం వెళ్తాడేమో బహుశా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోటి ఏపీలో చాలా చోట్ల సినిమా థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు అని వార్తలు వచ్చినాయి. హరిహర వీరమల్లు వివాదం నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. తన సినిమా విడుదలకి ఇబ్బంది కలిగించాలని చెప్పి థియేటర్ల మీద పెత్తనం చేస్తున్న 4 థియేటర్ల ఓనర్లు చేసిన ప్రయత్నంగా దీన్ని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ఈ 4లో 2 దిల్ రాజు, అల్లు అరవింద్ తమ వివరణ ఇచ్చారు. నేను ఇప్పుడు ఆ 4లో లేను, నా లీజులో ఇప్పుడు అన్ని థియేటర్లు కూడా లేవు అని చెప్పి అల్లు అరవింద్ అన్నాడు. ఇక దిల్ రాజేమో పవన్ కళ్యాణ్ని కాదు అని చెప్పి, అంటే ఎదిరించి బంధు పిలిపించేటువంటి సాహసం ఎవ్వరూ చేయరు అని చెప్పి అన్నాడు. ఇక మిగిలింది సురేష్ బాబు, సునీల్ నారంగ్. వాళ్ళ వెర్షన్ ఏంటో తెలియదు. ఇది ఇట్లా ఉంటే సినిమాటోగ్రఫీ మంత్రి కాకపోయినా థియేటర్ల తనిఖీకి డిప్యూటీ సీఎం ఎలా ఆదేశాలు ఇస్తారు అనే ప్రశ్న కూడా ఉదయించింది. ఈ శాఖ నిర్వహిస్తున్నటువంటి కందుల దుర్గేష్ జనసేన పార్టీకి చెందిన వ్యక్తే.
అయినా కూడా పవన్ కళ్యాణ్ నేరుగా ఇట్లా ఆదేశాలు ఇవ్వడం క్యాబినెట్ ప్రోటోకాల్కి విరుద్ధం అనేది కొందరు వాదన. ఏదేమైనా తన సినిమా వ్యవహారంలో పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నాడు అని చెప్పి ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. ఏపీసీఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. పదవిలో ఉన్నప్పుడు ₹1,75,00,000 దుర్వినియోగం చేశారు అనే ఆరోపణల మీద ప్రభుత్వం ఆయన్ని 2024 డిసెంబర్ 3న సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆ సస్పెన్షన్ని 2025 మే 31 వరకు పొడిగించింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఏడాది నవంబర్ వరకు మరోసారి పొడిగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరొక సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ గారు కూడా ప్రస్తుతం సస్పెన్షన్లోనే ఉన్నారు. అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు, అట్లాగే కేసులు ఎదుర్కొంటున్నటువంటి కాంతిరాణా తాత, విశాల గున్నీలు కూడా సస్పెన్షన్లోనే ఉన్నారు. ఇంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఒకేసారి సస్పెన్షన్లో ఉండటం బహుశా గతంలో ఎప్పుడు జరగల. అంతా జగన్మోహన్ రెడ్డి గారి మహిమ. ఇక నుంచి ఏపీలో మే 28న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తారు. ఈ మేరకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు వాళ్ళకి ఆయన అనేక రంగాల్లో చేసిన సేవల గుర్తింపుగా ఈ వేడుక నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించినట్టుగా తాజాగా ఇచ్చిన జీవోలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ చనిపోయింది 1996 జనవరిలో. అంటే ఆయన చనిపోయిన 30 ఏళ్లకి ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారన్నమాట. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు కానీ, తర్వాత 2014లో సీఎం అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ చొరవ ఎందుకు తీసుకోలేదో తెలియదు. ఇప్పటికైనా జయంతి పేరుతో దండలు వేయడం కాకుండా ఆయనకి సంబంధం ఉన్న సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ గారి పేరు మీద కొన్ని కార్యక్రమాలను నిర్వహించవచ్చు. ఉదాహరణకి తెలుగు సినిమాని అధ్యయనం చేసే ఒక పీఠాన్ని ఆయన పేరు మీద ఏదైనా యూనివర్సిటీలో ఏర్పాటు చేయొచ్చు. అట్లాగే దేశంలో సమాఖ్య వ్యవస్థని, అంటే ఫెడరలిజంని స్టడీ చేయడానికి ఎన్టీఆర్ పేరు మీద ఏదైనా ఒక రీసెర్చ్ సంస్థని స్థాపించవచ్చు. లేకపోతే ఎన్టీఆర్ జన్మదినం అనేది టీడీపీ వాడు జరుపుకునేటువంటి వేడుకగానే మిగిలిపోతుంది. ఇది ఇవాటి వార్తా విశ్లేషణ. మీకు గనక ఈ ఫార్మాట్ నచ్చితే కామెంట్స్లో చెప్పండి. దీన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తాను.